ఏపీలో కూటమి పార్టీల మధ్య విభేదాలు భగ్గుమంటున్నాయా? కమలం పార్టీ నేతలకు ఢిల్లీలో కౌగిలింతలు, రాష్ట్రంలో వెక్కిరింతలు ఎదురవుతున్నాయా? మీకు మీరే మాకు మేమే అని సైకిల్ పార్టీ అంటోందా? టీడీపీ తీరుపై బీజేపీ నేతల ఆగ్రహానికి కారణాలేంటి? కలిసి ఉంటూనే కడుపులో కత్తులు పెట్టుకుంటున్నారా? తమ్ముళ్ల డామినేషన్తో కమలనాథులు కంగారు పడుతున్నారా? అసలు అక్కడ ఏం జరుగుతోంది? కూటమి పార్టీల మధ్య పెరుగుతోన్న విభేదాలు, ఢిల్లీలో కౌగిలింతలు, రాష్ట్రంలో వెక్కిరింతలు. టీడీపీ తీరుపై మండిపడుతోన్న బీజేపీ నేతలు. వైసీపీ పాలనతో విసిగెత్తి కూటమికి అఖండ మెజార్టీ కట్టబెట్టారు ఏపీ ప్రజలు. అయితే కూటమి ప్రభుత్వం ఏడాది కాలంలో సాధించిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రజల్ని పెద్దగా ఆకట్టుకోవట్లేదట. మంచి ప్రభుత్వం అని కూటమి నాయకులు చెప్పుకోవడమే గాని ఆంధ్రప్రదేశ్ ప్రజలు మాత్రం కూటమి ప్రభుత్వ పాలన పట్ల అంతగా సంతృప్తి చెందడం లేదట. ఇక కూటమిలోని తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీల మధ్య రాను రాను విభేదాలు పెరుగుతున్నాయట. ఢిల్లీలో మనం ఒకటైన కౌగిలింతలు, రాష్ట్రానికి వచ్చేసరికి మాత్రం మేము మేమే, మీరు మీరే అనేలా కూటమి ప్రధాన పార్టీ నాయకులు ప్రవర్తిస్తున్నారట. ఇప్పుడు ఇదే విషయం కార్యకర్తలకు మింగుడు పడ్డం లేదట. ఇందుకు ఉదాహరణగా ఇటీవల విశాఖలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన యోగాంధ్ర వేదికగా నిలిచిందట. దేశ ప్రధాని నరేంద్ర మోడీ పర్యటనలో బీజేపీ నాయకులకు సముచిత స్థానం కల్పించలేదనే ఆవేదన ఆ పార్టీ నేతల్లో స్పష్టంగా కనిపించింది. కూటమి ప్రభుత్వం చేపట్టిన అతిపెద్ద ఈవెంట్లో బీజేపీ నాయకుల్ని దూరం పెట్టడం సరికాదని ఆ పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు. ప్రధాని యోగా చేసిన ప్రాంతంలో కనీసం ముఖ్య బీజేపీ నాయకులు కూడా స్థానం కల్పించలేదని మదనపడుతున్నారట. రాష్ట్ర అగ్రనాయకులను దూరం పెట్టడంతో బీజేపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారట. నామినేటెడ్ పదవులు, స్థానిక పదవులు, చివరికి కాంట్రాక్ట్ పనుల్లో సైతం బీజేపీ నేతలకు తగిన ప్రాధాన్యం ఇవ్వకపోవడంతో టీడీపీ, జనసేనపై బీజేపీ కేడర్ గుర్రుమంటోందట. ఢిల్లీలో కలిసి ఉంటే కలదు సుఖం రాగాలు తీస్తూ అమరావతికి వచ్చేసరికి మీకు మీరే మాకు మేమే అంటూ టీడీపీ, జనసేన నేతలు వగలిపోతున్నారని స్థానిక బీజేపీ నాయకులు మండిపడుతున్నారట. బీజేపీకి తక్కువ ఓటు బ్యాంక్ ఉందని, తమను చిన్నచూపు చూస్తున్నారని, కానీ మోడీ హవా కూటమి ఘన విజయానికి ఎంతగానో దోహదపడిందని కమలనాథులు తమలో తాము గుసగుసలాడుకుంటున్నారట. కూటమిలో కీలక భాగస్వాములుగా ఉన్న తమకు తగిన ప్రాధాన్యం ఇవ్వకపోవడంతో బీజేపీ నాయకులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారట. ఎమ్మెల్యే స్థాయి నాయకులకు కూడా గుర్తింపు ఇవ్వకపోవడంతో బీజేపీ కేడర్ నిరాశ చెందుతున్నారట. అధికారంలోకి వచ్చి ఏడాది గడిచినా బీజేపీకి చెప్పుకునే అంత ప్రాధాన్యత పదవులు ఏవీ కేటాయించలేదని, చిన్న చిన్న పనులు కూడా చేయడం లేదని సగటు బీజేపీ నాయకులు ఆవేదన చెందుతున్నారట. బీజేపీ కార్యకర్తల అభిమతాన్ని పరిగణనలోకి తీసుకుని ఢిల్లీ పెద్దలు కింది స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయాలని, లేకపోతే రాష్ట్రంలో బీజేపీ పరిస్థితి మరింత అధ్వాన్నంగా తయారవుతుందని ఆవేదన చెందుతున్నారట. కూటమిలో లేకుండా ఒంటరిగా పోరాడితే మోడీ హవాతో ప్రజల్లో ఆదరణ పెరుగుతుందని, తద్వారా ఓట్ బ్యాంక్ కూడా మెరుగుపరుచుకోవచ్చు అనేది కొందరి వాదన. సరైన నిర్ణయం తీసుకోకపోతే రాష్ట్రంలో బీజేపీ పరిస్థితి ధృతరాష్ట్ర కౌగిలిలా తయారవుతుందని బీజేపీ సీనియర్ నాయకులు అభిప్రాయపడుతున్నారట. మొత్తానికి టీడీపీ వ్యవహరిస్తున్న తీరుపై బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమకు ప్రాధాన్యం ఇవ్వడం లేదని మదన పడుతున్నారు. మరి ఇప్పటికైనా బీజేపీ నేతలకు తగిన ప్రాధాన్యత ఇస్తారా, లేదంటే కూటమిలో రేగిన ఈ అసంతృప్తి సెగలు మరింతగా ఎగిసిపడతాయా? వేచి చూడాలి.